హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి వారం రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయి, వర్షాలు నమోదైతే ఏ జిల్లాల్లో కురుస్తాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉక్కపోత కూడా అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే మరొకసారి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలో. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, తేలికపాటి జల్లులు కురవగా తెలంగాణలో హీట్ వేవ్ కారణంగా గాలి దుమ్ములతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, అదేవిధంగా హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కూడా అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు పగటి సమయంలో నమోదైనప్పటికీ రాత్రి సమయంలో గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలి దుమ్ములు, అదేవిధంగా తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కడా నమోదు కావు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం రానున్నటువంటి వారం రోజుల్లో ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.